హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే బాగున్నా. మీరు ఎట్లున్నారు అనేది కామెంట్ చేయండి. ఇక ఫామ్ ఆయిల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక మొన్న దున్నాం కదా, అదనమాట. ఒకటి దున్నగానే ఇంకో దాంట్లో చెత్త పెరుగుతుంది. ఇట్లుంది మా పని. అంటే ఇక ఈ మధ్యనే కదా ఇట్లా చేయటం అనేది. ఇంతకుముందుకు ఎప్పుడు చేయలేదు కాబట్టి మాకు ఏంటి వర్షం సరిగ్గా పడక ఇన్ని రోజులైతే వర్షం పడలే కదా, దున్ననికి రాలేదు. అందుకే ఈరోజు అయితే వర్షం నిన్న మొన్న వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం భూమి అనేది మెత్తగా అవుతుంది. ఈరోజు అయితే దున్నొచ్చు అనేసి ఈరోజు అయితే వచ్చేసాము. ఇంకా టిల్లర్ అయితే బయటికి తీయలేదు, నేనే ఫస్ట్ వచ్చిన అనమాట ఇక్కడికి. ఇంకా ఖమ్మం నుంచి బయలుదేరి కూర్చొని బండి మీద నడుము నొప్పి లేస్తుంది, అట్లుంది మరి. ఇంకా తప్పదు, ఒక్కోసారి రావాల్సిందే కదా. ఇక అట్లయితే అయిపోయింది. ఇక ఫామ్ ఆయిల్ చెట్లు చూపిస్తా, చూసేయండి. మరి ఇదేమో మా పెదనాన్న వాళ్ళది, ఇంకా నాటేయలేదు. నాటేస్తారేమో రేపు ఎల్లుండిలా, అట్లుంది మంచిగా వరి. అది వరి. ఇక అన్నీ అయితే ఇలా ఉన్నాయి. ఇదంతా గడ్డి పెరిగిపోయింది. మళ్ళీ అక్కడ కనిపిస్తుందా, దాంట్లో అయితే గడ్డి లేదు. మొన్నది ఉన్నారు కదా, అదనమాట. అది ఫామ్ ఆయిల్. ఈరోజైతే ఇక ఇట్లయితే ఉన్నది. ఇంకా ఇక్కడైతే మనం అవి అన్నీ ఇంకా ఇది దున్నారు. ఈరోజు ఆల్రెడీ దున్నని ఉన్నాయి కదా, ఆ మళ్ళీ దున్నుతారు అనమాట. వర్షానికి ఎమ్మటే గడ్డి లేస్తుంది, గరక ఎమ్మటే వస్తుంది. పెద్ద పెద్ద చెట్లు పీకినా కూడా వస్తూనే ఉన్నాయి, విత్తనాలు పడి ఉంటుంది కాబట్టి. ఇగో ఇదైతే మొన్న దున్నిందనమాట. ఈరోజు ఇంకా కొంచెం కంప్లీట్ కాలేదు అది దున్నడానికైతే. ఇది మొత్తం కంప్లీట్ కాలేదని ఆ మూల వరకు ఉంది. ఆ రోజు వర్షం పడింది, ఇక బాగా చీకటి అయింది కొంచెం, అందుకే ఇక అది వదిలేసి పోయినామన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇక కింద వైపు నుంచి దున్నకుండా రావాలి. ఈ మళ్ళీ ఆల్రెడీ ఒకసారి అయిపోయినాయి అనమాట దున్నడం. ఇక ఈరోజైతే దున్నడం స్టార్ట్ అయిపోయింది. అప్పారావు మస్తు వస్తుంది ఈరోజు. వస్తుందా బావా? మాటలన్నీ వినపడదు అనమాట, ఈ సౌండ్కి అట్లా వస్తుంటుంది. కొడవలి తీసుకురానా? హలో బావా, కొడవలి కొడవలి. కొడవలిదేనా? కొడవలి. మీరైతే టిల్లర్తో దున్నుతుంటే చూసారు కదా, అక్కడ చెట్టు చుట్టూ మా వారు తిప్పుతున్నారు కదా. అసలు టిల్లర్ కొనడం చాలా బెనిఫిట్ అండి, ఎందుకంటే చెట్టు చుట్టూ దున్నినప్పుడు
మనము అదే పెద్ద ట్రాక్టర్‌తో దున్నిస్తే వ్యవసాయం చేసే వాళ్ళకైతే బాగా అర్థమైతది. చెట్ మనం పెద్ద ట్రాక్టర్‌తో దున్నిస్తే ఇట్లా చెట్ల దగ్గరికి అస్సలు ట్రాక్టర్ పోదు. అదంతా క్లీన్ చేపిచ్చుకోవాలంటే మళ్ళీ అక్కడ ఒక ఒక మనిషిని పెట్టి చేయించుకుంటే అతనికి రోజుకొచ్చేసి రూ. 1000 ఖర్చవుతది. అట్లా మేము ఆ 5,000 ఎకరానికొచ్చేసి దున్నిచ్చినప్పుడు 2 టైమ్స్ దున్నియాలి. ఒకసారి రూట్‌వేటర్, కల్టివేటర్ అంటారు. నాకు గూడా క్లియర్‌గా ఐడియా లేదు. అవి 2 సార్లు దున్నిచ్చినప్పుడు 2 ఎకరాలన్నరకి 10,000 చొప్పున, ఒక్కసారికి 10,000 చొప్పున 2 సార్లు దున్నించాలి. అట్లా 20,000 అయితున్నవి. ఈ టిల్లర్ వచ్చేసి మనకి 25-30 మధ్యలో అయితే పడతది. ఇక్కడ ఆ చెట్ల చుట్టూ దున్నినప్పుడు నేను పాదులు తీస్తున్నా గదా! అలా ఈజీగా చేసుకోవచ్చండి. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు మనకి. ఈజీగా అయిపోతదనమాట. ఇంకా ఇక్కడ గూడా చెట్లు చూపిస్తున్నాను చూసేయండి. చాలా వరకైతే పాదులు తీసి ఇందులోకైతే ఎరువులేస్తాము. ఇంకా పాదులు తీసినప్పుడు ఏందంటే వాటర్ ఎక్కువ ఆగి చెట్లు గ్రోతింగ్ అనేది బాగొస్తాయన్నమాట. వీటికి పురుగొస్తుంది. ఇప్పుడు వర్షాకాలం గదా! వర్షాలు సరిగ్గా పడక లేట్ అయిపోయింది దున్నటం అనేది. వర్షాలు బాగా పడితే ఎప్పుడో దున్నాల్సిన టైము. కాకపోతే లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే మా వారైతే దున్నుతూనే ఉన్నారు నాన్ స్టాప్‌గా. మా తమ్ముడు గూడా ఇద్దరు కలిసి దున్నుతా ఉన్నారు. మేము ఇలా పాదులు తీస్తున్నామనమాట. అందుకే ఇందాకలా వంగి పని జేస్తన్నా. ఇలా ఒక సైడ్ అయిపోయినంక అటు కింద వైపు బాగా ఎండిపోయింది. వర్షం పడింది గానీ ఆరిపోయిందనమాట. అది ఎక్కువ రావట్లేదు. ఇంకా మా అమ్మ హాయ్ చెప్తుంటే మా తమ్ముడు నవ్వుతున్నాడు. "నువ్వు భలే చెప్తున్నావు" అనేసి. మా తమ్ముడైతే ఫస్ట్ టైమ్ అనమాట వీడియోలో ఇంతకు ముందుకు ఒకసారి కనిపించాడు గానీ అంత క్లియర్‌గా అయితే కనిపించలేదు. ఈ దానివల్ల మనకైతే బెనిఫిట్స్ అయితే బావున్నాయి. ఇంకా టిల్లర్‌లో ఆయిల్, గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్, డీజిల్ తక్కువున్న డీజిల్‌దయితే బావుంటదంటండి. పెట్రోలు రేట్ ఏముంది డిఫరెన్స్ గానీ, డీజిల్‌దయితే బావుంటదంట. డీజిల్‌దే కొనుక్కోండి. ఇదంతా దున్నడానికి ఒక లీటర్ డీజిల్ అయిపోయింది. అదే ట్రాక్టర్ వచ్చేసి మళ్ళీ మనము ట్రాక్టర్‌తో దున్నిచ్చినప్పుడు ఈ పాదులు తీయటానికి ప్లస్ మనిషిని పెడితే ఖచ్చితంగా 3 డేస్ అయితే తీస్తున్నారు. వాళ్ళకొచ్చేసి 3, 4 వేలు ఖచ్చితంగా అవుతున్నాయి. ఇలా ఇబ్బంది పడలేక ఈ టిల్లర్ అయితే తీస్తున్నాము. మా వాళ్ళే దున్నుతున్నారు. మేమే పాదులు తీసుకుంటున్నాం. మాకు పెద్ద ఖర్చు అనేది తగ్గిపోయిందనమాట టిల్లర్ వల్ల. చాలా ఉపయోగపడుతుంది. రైతులకు చాలా బాగుంటది. ఇది టిల్లర్ అనేది చాలా బాగా యూజ్ అయితది. ఇంకా మీరు గూడా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇంకా ఏమి డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్స్ ద్వారా అడగండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇక ఇక్కడైతే ఒకళ్ళు రెస్ట్ తీసుకున్నాక మా వారు కొద్దిసేపు, మా తమ్ముడు కొద్దిసేపు అలా దున్నుతున్నారనమాట. చేతులు నొప్పులేస్తాయి గదా! ఇంకా అలవాటైపోతే అంత పెద్ద నొప్పేం రాదులెండి. రోజు దున్నే వాళ్ళకైతే అసలు ప్రాబ్లమే ఉండదు. మనం ఎప్పుడో ఒకసారి గాబట్టికి ఇప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది మాకు గూడా. పనులకి అలవాటు పడిపోతున్నాం. ఈ వీడియో ఎలా అనిపిచ్చింది? ఏంటి అనేది గూడా కామెంట్ జేయండి. మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.